ఇండియన్ ఆర్మీలో మనమంతా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఇండియన్ ఆర్మీలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్స్ అనేటువంటివి అన్మ్యారీడ్ మేల్ పెళ్లి కాని మగపిల్లలతో అప్లికేషన్స్ తీసుకుంటారు. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది మనం ఎంతగానో మనం ఎదురు చూస్తున్నటువంటి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అగ్నిపత్ స్కీమ్ కింద ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీని గురించి ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. అప్లికేషన్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, చివరి తారీఖు ఎప్పుడు, క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి, ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇండియన్ ఆర్మీలో అగ్నిపత్ స్కీమ్ కింద ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. దీన్ని 2025-26 అండర్ టేక్ అగ్నిపత్ స్కీమ్ అని పిలుస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మార్చి 12 నుంచి ఏప్రిల్ 10వ తారీఖు వరకు జరిగే అవకాశం ఉంది. మనము ఈ అప్లికేషన్ అయితే జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ నుంచి చేసుకోవచ్చు. జాయిన్ ఇండియన్ ఆర్మీ పోర్టల్లో చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ జూన్లో ఉండొచ్చని నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. కరెక్ట్ డేట్ అనేటువంటిది మళ్ళీ ప్రకటిస్తామని చెప్పి ఇక్కడ చూపించడం జరిగింది. అప్లికేషన్స్ అయితే ఇక్కడ తెలంగాణలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్ అన్ని జిల్లాల పిల్లలు దీనికి అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణ నుంచి అయితే ఇంకా ఎవరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. అగ్నివీర్ జనరల్ డ్యూటీకి ఎవరు అర్హులు? 10వ తరగతి పాస్ అయి ఉండాలి. 10వ తరగతిలో 45% మార్క్స్ పొంది ఉండాలి. తర్వాత ప్రతి సబ్జెక్ట్ లో 33% మార్కులు ఉండాలి. తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్ లో 35 మార్కులకు పాస్ కాబట్టి ప్రతి సబ్జెక్ట్ లో మనందరికీ 33% మార్కులు ఉంటేనే మనకు సర్టిఫికేట్ వస్తుంది. అందరికి 45% ఖచ్చితంగా ఉంటుంది. అగ్నివీర్ జనరల్ డ్యూటీకి అయితే 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు ఉండాలి. ఒకవేళ అభ్యర్థి లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉంటే డ్రైవర్ పోస్టులకు కూడా అర్హులు. దీనికి సపరేట్ గా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ అప్లై చేసుకునేటప్పుడు మీకు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉందా లేదా అని అడుగుతుంది. ఒకవేళ మీకు ఉంటే ఎస్ అని పెట్టేస్తే ఈ డ్రైవర్ పోస్టులకు కూడా మీరు వ్యాలిడ్ అవుతారు. నెక్స్ట్ అగ్నివీర్ టెక్నికల్ కి 12వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ 12వ తరగతి పాస్ అయి ఉండాలి. అందులో సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉండాలి. సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి. 50% మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ప్రతి సబ్జెక్ట్ లో 40% మార్కులు ఉండాలి. ఇంకా 12వ తరగతి పాస్ అయ్యి సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉండి మరియు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉండాలి. ఏదైనా స్టేట్ బోర్డు నుంచి ఈ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. అంటే స్టేట్ బోర్డ్ అంటే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అటువంటి బోర్డు. కొంతమంది ఓపెన్ స్కూల్ నుంచి కూడా పాస్ అయ్యారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్ ఈ పోస్ట్ కి 12వ తరగతి పాస్ అయి ఉండాలి. సబ్జెక్ట్స్ వచ్చేసి ఆర్ట్స్, కామర్స్, సైన్స్ లో 60% మార్కులు ఉండి ప్రతి సబ్జెక్ట్ లో 50% మార్క్స్ ఉంటే గనక మీరు ఈ క్లర్క్ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. 50% మార్కులు ఇంగ్లీష్ లో, మ్యాథమెటిక్స్, అకౌంట్స్ బుక్ లో ఉండి 12వ తరగతి ఉండడం అనేది ఖచ్చితంగా ఉండాలి. అగ్నివీర్ క్లర్క్ పోస్ట్ కు 12వ తరగతి పాస్ అయి ఉండాలి. ఆర్ట్స్, కామర్స్, సైన్స్ సబ్జెక్ట్స్ ఉండాలి. ప్రతి సబ్జెక్ట్ లో 50% మార్కులు ఉండాలి. ఆల్ ఓవర్ గా 60% మార్క్స్ ఉండాలి. దీనికి కూడా ఏజ్ 17.5 సంవత్సరాలు నుండి 21 సంవత్సరాల మధ్య పాస్ అయి ఉండాలి. అగ్నివీర్ ట్రేడ్స్మెన్ దీనికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ప్రతి సబ్జెక్ట్ లో 33% మార్కులు ఉంటే సరిపోతుంది. దీనికి కూడా సేమ్ ఏజ్ 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు. ఇంకా అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 8th క్లాస్ పాస్ అయి ఉండాలి. కేవలం 8వ తరగతి పాస్ అయి ఉండాలి. దీనికి ఎటువంటి పర్సెంటేజ్ అవసరం లేదు. కేవలం 33% పాస్ ఉంటే సరిపోతుంది. ఏజ్ వచ్చేసి 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు. ఇక మీ డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 1 అక్టోబర్ 2004 నుండి 1 ఏప్రిల్ 2008 మధ్య మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంది, మీరు ఈ అగ్నిపత్ స్కీమ్ కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే రన్నింగ్ ఎంత ఉండాలి, హైట్, చెస్ట్ ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. సౌతరన్ ప్లాన్స్ అంటే
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలు ఇప్పుడైతే ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి తెలుసుకున్నాం. హైట్, వెయిట్, చెస్ట్ వీటి గురించి తెలుసుకున్నాం. దీన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అంటాం మనం. మన రీజియన్ లో సౌతర్న్ ప్లేన్స్ లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ. ఫిజికల్ స్టాండర్డ్స్ లో సౌతర్న్ ప్లేన్స్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఈ రాష్ట్రాల విద్యార్థులు ఎంత హైట్ ఉండాలి, ఎంత చెస్ట్ ఉండాలి, దాని గురించి వివరాలు చూద్దాం. అగ్నివీర్ జీడీ ఆల్ ఆర్మీ అగ్నివీర్ దానికైతే 166 సెంటీమీటర్లు హైట్ ఉండాలి. 166 సెంటీమీటర్లు ఉండాలి. అగ్నివీర్ టెక్నికల్ 12వ తరగతి పాస్ ఉన్న వాళ్ళకైతే 165 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. 165. అగ్నివీర్ క్లర్క్ అయితే 166 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక చెస్ట్ ఎంత ఉండాలంటే నార్మల్ గా అయితే మీ చెస్ట్ 77 సెంటీమీటర్స్ 77 సెంటీమీటర్లు ఉంది. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మీరు ఊపిరి తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు ఎక్స్పాన్స్ అవ్వగలగాలి. చెస్ట్ 77 సెంటీమీటర్లు ఉండాలి నార్మల్ గా. తర్వాత మీరు ఊపిరి తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు ఉండాలి. 5 సెంటీమీటర్లు పెంచడం ఉంటాం మామూలు విషయాన్ని పెంచవచ్చు. రిలాక్సేషన్ ఇన్ ఫిజికల్ స్టాండర్డ్స్. అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్, నేషనల్, స్టేట్ స్పోర్ట్స్ ఇలా ఆటలు ఆడే వాళ్ళకి నేషనల్ ఆటల వాడికి 2 సెంటీమీటర్ల హైట్, 3 సెంటీమీటర్ల చెస్ట్, ఒక 5 కేజీల వెయిట్ నుంచి రిలాక్సేషన్స్ ఉంటుంది. మీరు గనక ఇన్సెంటివ్స్ కూడా మనకు ఇక్కడ ఇచ్చారు. ఇన్సెంటివ్స్ మీరు కనుక దత్త కుమారుడు అయితే గనక అగ్నివీర్ లో మీకు 20 మార్కులు ప్లస్ అవుతాయి. అగ్నివీర్ క్లర్క్ లో కూడా 20 మార్కులు ప్లస్ అవుతాయి. మొత్తం 200 మార్కులకి 20 మార్కులు ఇస్తారు బోనస్ మార్క్స్. అగ్నివీర్ టెక్ లో కూడా 20 మార్కులు బోనస్ ఇస్తారు. అగ్నివీర్ ట్రెండ్స్మెన్ లో దత్త కుమారుడైతే 20 మార్కులు ఇస్తారు. తర్వాత స్పోర్ట్స్మెన్ ఎక్కడ ఇండియన్ టీమ్ లేదా ఇంటర్నేషనల్ లెవెల్ ఆడిన వాళ్ళకి కూడా అగ్నివీర్ జీడీలో 20 మార్క్స్ ఇస్తారు. అగ్నివీర్ క్లర్క్ లో కూడా 20 మార్క్స్ ఇస్తారు స్పోర్ట్స్మెన్ కి. తర్వాత టెక్నికల్ లో కూడా మీకు బోనస్ గా 20 మార్క్స్ వస్తాయి. అగ్నివీర్ ట్రెండ్స్మెన్ లో కూడా వస్తాయి. తర్వాత ఇక రాష్ట్ర స్థాయిలో కనుక మీరు ఆడి ఉంటే 15 మార్కులు, అన్నిలో 15 మార్కులు వస్తాయి. కాలేజ్ లెవెల్లో యూనివర్సిటీలో ఆడిన వాళ్ళకి 10 మార్కులు. తర్వాత ఖేలో ఇండియా గేమ్స్ లో కనుక ఆడితే 10 మార్కులు. డిస్టిక్ లెవెల్లో కనుక మీరు ఉండి మీకు సర్టిఫికేట్ ఉంటే 5 మార్కులు వస్తాయి. డిస్టిక్ లెవెల్లో ఆడితే కనుక 5 మార్కులు వస్తాయి. స్టేట్ లెవెల్ స్కూల్ టీమ్ లో కనుక ఆడి ఉంటే స్టేట్ లెవెల్ స్కూల్ టీమ్ లో కనుక ఆడి ఉంటే మీకు 5 మార్క్స్ అనేవి ఉంటాయి. దానికి మీరు సర్టిఫికేట్స్ ఉండాలి. తర్వాత ఎన్సిసి ఏ సర్టిఫికేట్ మీ అందరికి తెలుసు. ఎన్సిసి వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎన్సిసి ఏ సర్టిఫికేట్ ఉంటే 5 మార్కులు కలుస్తాయి. బి సర్టిఫికేట్ ఉంటే 10 మార్కులు కలుస్తాయి. సి సర్టిఫికేట్ ఉంటే 20 మార్క్స్ కలుస్తాయి. సి సర్టిఫికేట్ పార్టిసిపేటెడ్ ఇన్ రిపబ్లిక్ డే పరేడ్ లో కనుక జిల్లా స్థాయిలోనూ ఫస్ట్ టైం కలిసి ఉంటే 25 మార్క్స్ కలుస్తాయి. తర్వాత NIELT సర్టిఫికేట్ కనుక ఉంటే మీకు టెక్నికల్ లో 15 మార్కులు కలుస్తాయి. సీక్వెన్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. మొదలైతే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎక్కడ నుంచి చేసుకోవాలి? www.joinindiaarmy.nsc.in వెబ్సైట్ నుంచి మనము అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది మార్చ్ 12, 2025 నుండి ఏప్రిల్ 10, 2025 వరకు అయితే అప్లికేషన్ జరుగుతుంది. ఎగ్జామ్ ఫీ వచ్చేసి 250 రూపాయలు ఆన్లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ అనేటువంటిది ఏటీఎం కార్డుల ద్వారా లేదా ఫోన్ పే ద్వారా QR కోడ్ ద్వారా కూడా మనం చెల్లించవచ్చు. అంటే యూపీఐ ఇంటర్నేషనల్ బ్యాంక్ ద్వారా కూడా చెల్లించవచ్చు. యూపీఐ అంటే ఫోన్ పే లాంటి వాటి ద్వారా కూడా చేయవచ్చు. ఒకవేళ డూప్లికేట్, ఇన్కంప్లీట్ అలాంటి అప్లికేషన్స్ అన్ని ఆటోమేటిక్ గా రిజెక్ట్ చేయబడతాయి. క్యాండిడేట్స్ అందరూ ఖచ్చితంగా నిజమైన సమాచారం అంటే తప్పు లేకుండా సమాచారం మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ మీరు కనుక తప్పుడు సమాచారం ఇస్తే అటువంటి అప్లికేషన్స్ తో కూడా మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది phase 1, phase 2 లో జరుగుతుంది. రిక్రూట్మెంట్ అనేటువంటిది phase 1, phase 2 లో జరుగుతుంది. phase 1 లో వచ్చేసి ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుంది. అంటే మొదలుగా మీకు పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈవెంట్స్ కి హాజరవుతుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ మంచిగా ప్రింట్ అయినటువంటి ఆధార్ కార్డు, ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా, తర్వాత
మీ అడ్మిట్ కార్డ్ మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నటువంటి అడ్మిట్ కార్డ్ రెండు తీసుకొని ఎగ్జామ్స్ వెళ్ళాలి. ఇక మీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది మొత్తం 13 లాంగ్వేజ్లో జరుగుతుంది. అందులో మన తెలుగు కూడా ఉంది. తెలుగులో రాయాలనుకుంటే తెలుగులో రాయొచ్చు, లేదా ఇంగ్లీష్లో రాయాలనుకుంటే ఇంగ్లీష్లో రాయొచ్చు. అది మీ ఇష్టం. మొత్తం 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 2 గంటల్లో 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్ అయితే టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ ఎగ్జామ్ లో ఫేజ్ 2 రెడీ రెడీ అయినట్టే. తర్వాత మనకు అడ్మిట్ కార్డు మనం ఫేజ్ 1 లో పాస్ అయితే మనకు ఫేజ్ 2 కి అడ్మిట్ కార్డు వస్తుంది. అడ్మిట్ కార్డు ప్రింట్ తీసుకొని 20 పాస్ ఫోటోలు తీసుకోవాలి. రీసెంట్ పాస్ ఫోటో తీసుకొని మనం ఫేజ్ 2 కి అయితే హాజరవ్వాల్సి ఉంటుంది. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, నేటివిటీ, ప్లేస్మెంట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రిలీజియన్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. సిక్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇస్ నాట్ మెన్షన్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. సిక్, హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాళ్ళకు అవసరం లేదు. పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్, మీ సేవలో పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవన్నీ ఆన్లైన్లో మనం ప్రింట్ తీసుకొని స్కూల్ హెడ్ మాస్టర్ రాసిస్తారు. క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేటువంటిది మన గ్రామ పంచాయతీలో సెక్రటరీ ద్వారా రాసిస్తారు. అన్మ్యారీడ్ సర్టిఫికేట్ కూడా సెక్రటరీ రాసిస్తారు. రిలేషన్ సర్టిఫికేట్ దాదాపుగా ఎన్సిసి సర్టిఫికేట్ అయితే మీ అందరికీ తెలుసు. ఎన్సిసిలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకు ఏబిసిడి సర్టిఫికేట్స్ ఇస్తారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్ స్పోర్ట్స్ పర్సన్ అయితే ఉంటాయి. అయితే మర్చిపోని విషయం ఏంటంటే అందరూ అఫిడవిట్ రాసుకోవాలి. డ్యూలీ సైన్ ది క్యాండిడేట్ రూపీస్ 10 రూపాయల జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన నోటరీతో స్టాంప్ పేపర్ రాసుకొని మనము ఫేజ్ 2 అయితే అటెండ్ కావాలి. పాన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి. మన బాడీ పైన ఎటువంటి టాటూ ఉండకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. టాటూ లేకుండా చూసుకోండి. రిక్రూట్మెంట్ ర్యాలీ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ర్యాలీలో మీకు 1.6 కిలోమీటర్స్ అంటే 1600 మీటర్ల పరుగు పందెం ఉంటుంది. పరుగు పందెం 1600 మీటర్ల రన్నింగ్ చేయాలి. గ్రూప్ వన్ లో 5 నిమిషాల 30 సెకండ్లలో మనం 1600 మీటర్లు రన్నింగ్ చేయాలి. అయితే మనకు 60 మార్క్స్ ఇస్తారు. 5 నిమిషాల 30 సెకండ్లలో 330 సెకండ్లలో మనం గనక 1600 మీటర్లు పరిగెత్తితే రన్నింగ్ చేస్తే 60 మార్కులు వస్తాయి. 5 నిమిషాల 31 సెకండ్ల నుండి 5 నిమిషాల 40 సెకండ్ల మధ్య రన్నింగ్ కంప్లీట్ అయితే 48 మార్క్స్ వస్తాయి. తర్వాత 5 నిమిషాల 46 సెకండ్ల నుండి 6 నిమిషాల మధ్య ప్రయత్నిస్తే 36 మార్కులు వస్తాయి. 6 నిమిషాల 1 సెకండ్ నుండి 6 నిమిషాల 15 సెకండ్ల మధ్య రన్నింగ్ చేస్తే 24 మార్కులు వస్తాయి. పుల్అప్స్ అయితే 10 పుల్అప్స్ కి 40 మార్క్స్ వస్తాయి. 9 పుల్అప్స్ కి 33 మార్క్స్ వస్తాయి. 8 పుల్అప్స్ కి 27 మార్క్స్ వస్తాయి. 7 పుల్అప్స్ కి 21 మార్క్స్ వస్తాయి. 6 పుల్అప్స్ కి 16 మార్క్స్ వస్తాయి. 9 ఫీట్ బ్రిడ్జ్, జిగ్ జాగ్ బాల్ లో ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క మెయిల్ ఐడి వాళ్ళ ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ ఖచ్చితంగా వాళ్ళదే అయి ఉండాలి. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చేటువంటి మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ రిసీవ్ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక నెంబర్ పైన ఇంకెవరికి రిజిస్టర్ చేయడానికి వీలు లేదు. ఒక మెయిల్ ఐడి పైన ఇంకొకరికి రిజిస్టర్ చేయడానికి వీలు అస్సలు లేదు. ఒకసారి ఒక మెయిల్ పైన రిజిస్ట్రేషన్ చేసినామంటే దానిపైన మొత్తం అప్లికేషన్ మొత్తం నడుస్తుంది. ఇంకా క్యాండిడేట్ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్స్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవనేటువంటివి పేరు, నాన్న పేరు, అమ్మ పేరు మరియు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ ఇవన్నీ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ పైన ఎలా ఉన్నాయో అవే మాత్రమే వ్యాలిడ్. ఆధార్ కార్డ్ పైన తర్వాత మెట్రికులేషన్ పైన సేమ్ డీటెయిల్స్ ఉండాలి. ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. చివరిసారిగా అప్లికేషన్ డేట్ అనేటువంటిది మార్చి 12 నుండి ఏప్రిల్ 10వ తారీఖు వరకు. అప్లికేషన్ డేట్స్ అనేటువంటివి ఏప్రిల్ 12 నుంచి 10 ఏప్రిల్ వరకు అవకాశం ఉంది. అందరూ అప్లై చేసుకోండి. సక్సెస్ఫుల్ గా దీన్ని కంప్లీట్ చేసి మీరు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.